హైదరాబాద్ నాగోల్లో దారుణం జరిగింది. చేపల కూర విషయంలో జరిగిన గొడవ చివరకు ఒక మనిషి నిండు ప్రాణం పోయేలా చేసింది. మత్తుకూడ సమీపంలో దేవీరం వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఇద్దరు స్నేహితులు ముఖేష్, యోగేష్లను పనిలో చేర్పించాడు. అయితే ముగ్గురు కలిసి మద్యం సేవించి చేపల కూరతో భోజనం చేశారు. మిగిలిన కూర దేవీరం కుక్కలకు పడవేయగా కూర ఎందుకు పడేశామని గొడవకు దిగారు ముఖేష్, యోగేష్. గొడవ ముదిరిన క్రమంలో దేవీరాంపై కత్తులతో దాడికి దిగారు. విచక్షణ రహితంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం అయిన బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. 4/2025 ఆదివారం రాత్రి జరిగిన మర్డర్ కేసులో హిందూ పల్లవి అపార్ట్మెంట్స్ ఎదురుగా ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది. వాటర్ ప్లాంట్ షెడ్. ఆ వాటర్ ప్లాంట్ లో ముగ్గురు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు పనిచేస్తారు. చనిపోయిన వ్యక్తి పేరు దేవీరామ్, తర్వాత యోగేష్, ముఖేష్ అని ముగ్గురు పనిచేస్తారు. ఆ రోజు వాళ్ళు ఫుడ్ అన్నం వండుకున్న తర్వాత చేపలు కూడా తీసుకుని అన్నం అంతా తినేసి 11 గంటల తర్వాత ఆ మిగిలిన అన్నము ఆ చేపల కూరను ఆయన దేవీరామ్ అనే చనిపోయిన వ్యక్తి దేవీరామ్ కుక్కలకి వేస్తాడు. కుక్కలకి వేసిన తర్వాత ఇద్దరు యోగేష్, ముఖేష్ మనకే తినడానికి లేదు, ఎందుకు కుక్కలకి వేసావు అని చెప్పేసి ఆయనతోటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఒకరికొకరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి వీళ్ళను బాగా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు యోగేష్, ముఖేష్ ఇద్దరు అక్కడ కూరగాయలు కోసే కత్తులు 2 ఉంటాయి. ఆ కత్తులతోటి ఆ దేవీరామ్ కడుపులో పొడుస్తారు. ఆ కొట్టిన భయానికి ఆయన పరిగెత్తుకుంటూ రోడ్డు మీద పడిపోతారు. అప్పటి నుంచి మనం పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్ గా మన పోలీస్ కానిస్టేబులే అతను అంబులెన్స్ తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ట్రీట్మెంట్ పొందుతుంది. అదే రోజు మార్నింగ్ 7:30కి ఆ దేవీరామ్ అనే వ్యక్తి చనిపోతాడు. దాని మీద మనం ఫస్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు కట్టిన తర్వాత మర్డర్ కేసుగా కన్వర్ట్ చేస్తాం. తర్వాత వాళ్ళ బంధువులు నిన్న రాత్రి వచ్చారు. ఈ రోజే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ బంధువులకు బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చారు. నిన్న రాత్రి మనకు యోగేష్, ముఖేష్ పారిపోయిన వ్యక్తులను కూడా మనం కస్టడీలో తీసుకొని ఈ రోజు వాళ్ళను జైలుకి రిమాండ్. రైట్. ఇక చేపల కూర విషయంలో కూడా ముగ్గురు స్నేహితుల మధ్య వచ్చిన గొడవ అయితే చిలికి అటు ఒకరి ప్రాణాలు తీసుకుపోయే స్టేజ్కి అయితే వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఒక కూర విషయంలో కూడా ఒక స్నేహితుడైతే ప్రాణాలు కోల్పోయాడు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికటు పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? పూర్తి ఘటన ఏంటి? నిందితులు ఏం చెప్తున్నారు? నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే కూలి పని కోసం వచ్చి హైదరాబాద్ లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. అయితే ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ నెలకొంది. ఏదైతే చేపల కూరకు సంబంధించిన వంటకం అయిపోవడం, దానికి సంబంధించి దేవీరామ్ తినేశాడని చెప్పేసి మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో దేవీరామ్ పై అక్కడే ఉన్నటువంటి కిచెన్ లో ఉన్న చాకుతో దాడి చేయడంతో దేవీరామ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మర్డర్ కేసు నమోదు చేసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం దేవీరామ్ కుటుంబ సభ్యులకు ఆయన మృతదేహాన్ని కూడా ఈ రోజు అప్పచెప్పామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన చేపల కూర కోసం అంటే అందరూ కలిసి మద్యం తాగడానికి వెళ్లి ఆ తర్వాత దేవీరామ్ ముందు రావడంతో అతను రూమ్ లో ఉన్న చేపల కూర అంతా కూడా తినేసి మిగతాది కుక్కలకు వేయడంతో కోపానికి లోనైన స్నేహితులు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతోనే దేవీరామ్ మృతి చెందాడని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డ ఇద్దరు స్నేహితులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు చేపల కూరనే కారణమా, ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, అటు మద్యం సేవించి ఉండడం వల్లే అటు కత్తులతో దాడికి పాల్పడ్డారని అనుకోవచ్చా? అసలు నిందితుల నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా? అంటే ముగ్గురు ఒకే రాష్ట్రానికి చెందిన వారు హైదరాబాద్ లో పని కోసం ఇక్కడికి వచ్చారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ముగ్గురు కలిసే మద్యం తాగడానికి వెళ్లారు. ఆ తర్వాత దేవీరామ్ మొదటగా వచ్చి రూమ్ లో ఉన్న కూర అంతా కూడా తినేసి మిగతాది కుక్కలకు వేయడం, ఆ తర్వాత అతను పడుకోవడం, వారి తర్వాత ఇద్దరు కూడా రావడంతో మద్యం మత్తులోనే ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక చాకుతో, కూరగాయలు కోసే చాకుతోనే అతనిపై విచక్షణ రహితంగా, ఎందుకంటే ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు, అతని మద్యం మత్తులోనే దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఇంకా ఇతర ఏమైనా కోణాలు ఉన్నాయనే దానిపైన దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.